హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో నేను టాటా ఐపీఎల్ సీజన్ 2024 అప్డేటెడ్ పాయింట్ టేబుల్ తీసుకొచ్చాను మీ ముందుకి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. క్రికెట్ అభిమానులందరూ ఐపీఎల్ మ్యాచెస్ లైవ్లో చూడాలంటే జియో సినిమాలో లైవ్ వస్తుంది, లైవ్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఈరోజు డేట్ వచ్చి 14 ఏప్రిల్ 2024 సండే. ఈరోజు 2 మ్యాచ్లు జరిగినాయి. మ్యాచ్ నెంబర్ 28 అండ్ మ్యాచ్ నెంబర్ 29. మ్యాచ్ నెంబర్ 28 వచ్చి లక్నో సూపర్ జైంట్స్కి అండ్ కోల్కతా నైట్ రైడర్స్కి మ్యాచ్ జరిగింది. తర్వాత 29 మ్యాచ్ ముంబైకి చెన్నైకి జరిగింది. ఫాస్ట్గా ఆ 2 మ్యాచ్ల సమ్మరీ చూద్దాం. ఫాస్ట్గా ఆ సమ్మరీ అయిపోయిన తర్వాత ఐపీఎల్ పాయింట్ టేబుల్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా, 2 మ్యాచ్లు జరుగుతాయి. ఇది మ్యాచ్ నెంబర్ 28. ఫస్ట్ మ్యాచ్ 3:30కి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్. ఈరోజు మ్యాచ్ వచ్చి ఫస్ట్ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్కి. మ్యాచ్ నెంబర్ 28 టాస్ విషయానికి వస్తే ఫస్ట్ కోల్కతా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసేది లక్నో సూపర్ జైంట్స్. ఫ్రెండ్స్, ఫాస్ట్గా మ్యాచ్ నెంబర్ 28 సమ్మరీ చూద్దాము. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ 20 ఓవర్స్లో 161కి 7 వికెట్స్ కోల్పోయింది. లక్నో సూపర్ జైంట్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే పూరన్ 32 బాల్స్లో 45 రన్స్ చేసి అవుట్ అయ్యిండు. కేఎల్ రాహుల్ 27 బాల్స్లో 39 రన్స్ చేసి అవుట్ అయ్యిండు. బదోని 27 బాల్స్లో 29 రన్స్ చేసిండు. స్టోనీస్ 5 బాల్స్లో 10 రన్స్ చేసిండు. అలాగే కోల్కతా బౌలర్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూసుకుంటే మిచెల్ స్టార్క్ 4 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. ఆండ్రూ రసోల్ 1 ఓవర్ వేసిండు, 1 వికెట్ తీసుకున్నాడు, 16 రన్స్ ఇచ్చి. సునీల్ నారాయణ్ 4 ఓవర్స్ వేసి 17 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. చక్రవర్తి 4 ఓవర్స్ వేసి 1 వికెట్ తీసుకొని 30 రన్స్ ఇచ్చిండు. కోల్కతా నైట్ రైడర్స్ టార్గెట్ 162. అందుకు రిప్లైగాను కోల్కతా నైట్ రైడర్స్ 15.4 ఓవర్స్లోనే టార్గెట్ రీచ్ అయింది. 162 చేసింది, 2 వికెట్స్లో కోల్పోయి. కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూద్దాం ఒకసారి. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 47 బాల్స్లో 89 రన్స్ చేసిండు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 38 బాల్స్లో 38 రన్స్ చేసిండు. రఘువంశీ 6 బాల్స్లో 7 రన్స్ చేసిండు. సునీల్ నారాయణ్ 6 బాల్స్లో 6 రన్స్ చేసిండు. అలాగే లక్నో సూపర్ జైంట్స్ బౌలర్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూసుకుంటే లక్నో బౌలర్ మోషన్ 4 ఓవర్స్ వేసి 2 వికెట్స్ తీసుకొని 29 రన్స్ ఇచ్చిండు. ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జైంట్స్ పైన గెలిచింది. మ్యాచ్ నెంబర్ 28. నెక్స్ట్ సెకండ్ మ్యాచ్ అంటే 29 మ్యాచ్ సమ్మరీ చూద్దాం ఫాస్ట్గా. ఫ్రెండ్స్, ఇది ఈరోజు జరిగిన సెకండ్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. మ్యాచ్ నెంబర్ 29 లైవ్ ఫ్రమ్ ముంబైలో జరుగుతుంది మ్యాచ్. ఈ 29th మ్యాచ్లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసేది చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్ నెంబర్ 29 ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్స్లో 206 రన్స్ చేసిండు, భారీ స్కోర్ చేసిండు, 4 వికెట్స్ కోల్పోయి. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే గైక్వాడ్ 40 బాల్స్లో 69 రన్స్ చేసిండు. దూబే 38 బాల్స్లో 66 రన్స్ చేసిండు. రవీంద్ర 16 బాల్లో 21 రన్స్ చేసిండు. ఎంఎస్ ధోని 4 బాల్స్లో 20 రన్స్ చేసిండు. చెన్నై ఈ మ్యాచ్లో 20 రన్స్ తేడాతో గెలిచింది ఈ మ్యాచ్. ధోని ఆడింది 4 బాల్స్ అయినా 3 బాల్స్లో 3 సిక్స్లు కొట్టిండు. లాస్ట్ బాల్కి 2 రన్స్ వచ్చినాయి. మొత్తం 20 రన్స్ 4 బాల్స్లో. అలాగే ముంబై ఇండియన్స్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే హార్దిక్ పాండ్యా 3 ఓవర్స్లో 43 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ గోపాల్ 1 ఓవర్ వేసి 9 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. కొటియా 4 ఓవర్స్లో 35 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ముంబై టార్గెట్ 207 పరుగులు, భారీ స్కోర్ చేయాలి. ముంబైకు రిప్లైగాను ముంబై ఇండియన్స్ 20 ఓవర్స్లో 186 రన్స్ మాత్రమే చేయగలిగింది, 6 వికెట్లు కోల్పోయి. ముంబై ఇండియన్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూద్దాము. రోహిత్ శర్మ హిట్ మ్యాన్ 63 బాల్స్లోనే సెంచరీ కొట్టిండు, 105 పరుగులు చేసిండు. రోహిత్ శర్మ నాట్అవుట్గా ఉన్నాడు ఈ మ్యాచ్లో. రోహిత్ శర్మ ఉన్నా కానీ టార్గెట్ చేయలేకపోయిందంటే చెన్నై సూపర్ కింగ్ బౌలర్స్ అంత అద్భుతంగా బౌలింగ్ చేశారు ఈ మ్యాచ్లో. నెక్స్ట్ హైయెస్ట్ వచ్చి తిలక్ 20 బాల్స్లో 31 రన్స్ చేసిండు. నెక్స్ట్ ఇషాన్ కిషన్ జస్ట్ 15 బాల్స్లో 23 రన్స్ చేసిండు. నెక్స్ట్ డేవిడ్ 5 బాల్స్లో 13 రన్స్ చేసిండు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్స్ యొక్క
పర్ఫార్మెన్స్ చూసుకుంటే పతిరానా 4 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. దేశపాండే 4 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ముస్తాఫిజ్ 4 ఓవర్లో 55 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఫైనల్గా ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 20 రన్స్ తేడాతో ముంబై ఇండియన్స్పై గెలిచింది. మ్యాచ్ నెంబర్ 29. ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన 2 మ్యాచ్ల తర్వాత ఈ పాయింట్ టేబుల్ అప్డేట్ చేస్తున్నారు. నేను ఈ పాయింట్ టేబుల్ డీటెయిల్స్ చెప్తాను మీకు. ప్రస్తుతానికి టేబుల్ టాప్లో ఉంది రాజస్థాన్ రాయల్స్. 6 మ్యాచెస్ ఆడితే 5 గెలిచి 1 మ్యాచ్ ఓడిపోయింది. 10 పాయింట్స్ ఉన్నాయి రాజస్థాన్ రాయల్స్కి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో కోల్కతా నైట్ రైడర్స్ ఉంది. ఈరోజు జరిగిన ఫస్ట్ మ్యాచ్లో కోల్కతా గెలిచింది కాబట్టి 5 మ్యాచెస్లో 4 విన్స్ 1 లాస్ ఉంది. 8 పాయింట్స్ ఉన్నాయి కోల్కతాకి. నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో చెన్నై సూపర్ కింగ్స్. ఈరోజు జరిగిన సెకండ్ మ్యాచ్లో చెన్నై గెలిచింది కాబట్టి 6 మ్యాచెస్ ఆడితే 4 గెలిచింది, 2 ఓడిపోయింది. 8 పాయింట్స్ ఉన్నాయి. ఫోర్త్ ప్లేస్లో సన్ రైజర్స్ హైదరాబాదు. 5 మ్యాచెస్ ఆడితే 3 గెలిచింది, 2 ఓడిపోయింది. 6 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్లో లక్నో సూపర్ జైంట్స్. ఈరోజు మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి 6 మ్యాచెస్ ఆడితే 3 గెలిచింది, 3 ఓడిపోయింది. 6 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ సిక్స్త్ ప్లేస్లో గుజరాత్ టైటాన్స్. 6 మ్యాచెస్ ఆడితే 3 గెలిచింది, 3 ఓడిపోయింది. 6 పాయింట్స్ ఉన్నాయి గుజరాత్ టైటాన్స్కి. అలాగే 7th పొజిషన్లో పంజాబ్ కింగ్స్. 6 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్ గెలిచింది, 4 ఓడిపోయింది. 4 పాయింట్స్ ఉన్నాయి పంజాబ్ అకౌంట్లో. నెక్స్ట్ 8th ప్లేస్లో ముంబై ఇండియన్స్. ఈరోజు ఓడిపోయింది ముంబై ఇండియన్స్ సెకండ్ మ్యాచ్లో. 6 మ్యాచెస్ ఆడితే 2 గెలిచింది, 4 ఓడిపోయింది. 4 పాయింట్స్ ఉన్నాయి ముంబై ఇండియన్స్కి. నెక్స్ట్ 9th ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నాయి. 6 మ్యాచెస్ ఆడితే 2 గెలిచింది, 4 ఓడిపోయింది. 4 పాయింట్స్ ఉన్నాయి ఢిల్లీ అకౌంట్స్లో. నెక్స్ట్ ఫైనల్ 10th ప్లేస్లో ఆర్సీబీ ఉంది. రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు. 6 మ్యాచెస్ ఆడితే 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది, 5 మ్యాచెస్ ఓడిపోయింది. 2 పాయింట్స్ ఉన్నాయి ఆర్సీబీకి. ఫ్రెండ్స్, మీకు ఐపీఎల్ యొక్క రూల్స్ తెలుసుగా. టాప్ 4లో ఉన్న జట్లు మాత్రమే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. ఇదే ఈ వీడియో. నెక్స్ట్ ఐపీఎల్ పాయింట్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.